కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని విచారిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని ఆయన సూచించారు. వచ్చి అన్నం వేస్తారు, బండలు వస్తాయి, అవి ఎగ్స్ కూడా సరిగ్గా ఉడకలేదు. అలాంటి అన్నం ఇచ్చి మా పిల్లలకి మళ్ళీ మేము చెప్తే వాళ్ళకి వాళ్ళు రివర్స్ అవుతారు. మాకే రివర్స్ మేము మంచిగా వండుతాం కదా అది ఇదని అంటారు. ప్రభుత్వాన్ని కదా వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏం పెట్టలేరు కదా మనకి. అదే ఫుడ్ మాకు మంచిగా పెట్టాలి అని చెప్తే వాళ్ళు ఉండని వచ్చి అడిగినాం. వాళ్ళకి అన్నం కొంచెం పెడతాను, కూర వేస్తాను కదా. మళ్ళీ పిల్లలు అడిగితే అంతనే ఉన్నది లేదు పో అంటారట. ఎందులో ఎట్లా ఉంది అట్లా ఫుడ్ వేయండి మా పిల్లలకి. మంచిగా అన్నం వండుతా అంటేనే మా పిల్లలకి స్కూల్స్కి పంపుతాం, లేకపోతే మా తోటి కాదు పిల్లలు. ఆల్రెడీ మేము 2-3 సార్లు వచ్చాం స్కూల్కి, చెప్పాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము మంచిగా వండట్లేదు, మంచిగా వండండి. నేను టైప్ అయితే పెట్టలేదు